హలో ఎవ్రీవాన్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అను అక్షు వ్లాగ్స్ అండ్ టాక్స్. ఈరోజు నా చేతుల్లో ఏమున్నాయో చూడండి ఒకసారి. ఏంటి అవి? రిబ్బన్స్ కదా అనుకుంటున్నారా? అవును, నేను ఇప్పుడు రిబ్బన్స్ ఎందుకు పట్టుకున్నాను, ఆ రిబ్బన్స్తో ఏం చేయబోతున్నాను అనేది మీరు గెస్ట్ చేసి కమెంట్ చేస్తూ ఉండండి. మనకు రిబ్బన్స్ అనగానే ఏం గుర్తొస్తాయి? మన ఇంట్లో పిల్లలు ఉంటే మన పిల్లలకి రిబ్బన్స్ వేసి స్కూళ్ళకి పంపిస్తాం. ఓకే, సరే మన పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, రిబ్బన్స్ వేసుకునే వయసు కాదు అనుకుంటే మన స్కూల్ డేస్ గుర్తొస్తాయి మనకి కదా. సేమ్ నాకు కూడా నా స్కూల్ డేసే గుర్తొచ్చినాయి అనమాట. మా ఇద్దరు పిల్లలు కూడా ఇంకా చిన్నోళ్ళే కదా, సో వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇంకా రిబ్బన్స్ వేయడానికి చాలా టైం ఉంది. కానీ నేను మాత్రం ఈరోజు రిబ్బన్స్ వేసుకోబోతున్నా అనమాట. ఎందుకు సడన్గా రిబ్బన్స్ వేసుకోవాలనిపించింది అనుకుంటున్నారా? నాకేం వింతగా కొత్తగా రిబ్బన్స్ వేసుకోవాలని అనిపించలేదు. కానీ మన ఛానల్లో హెయిర్ ఆయిల్ వీడియో అప్లోడ్ చేసిన కదా, మందారం పువ్వులతో హెయిర్ ఆయిల్ అని. అయితే ఆ వీడియో చూసాక ఒకరు మన సబ్స్క్రైబరు, అంటే నా అరౌండ్ ఒక 400 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు అనుకుంటా, ఇప్పుడు మనం 800+ సబ్స్క్రైబర్స్ ఉన్నాం. అప్పటి నుంచి కూడా తను నన్ను ఫాలో అవుతుంది. ఎవ్రీ వీడియోకి తను లైక్ చేసి కమెంట్ ఇస్తుంది. అట్లాంటి ఒక సబ్స్క్రైబర్ దొరకడం చాలా లక్కీ ఒక కొత్త యూట్యూబర్కి. అయితే తను నా హెయిర్ ఆయిల్ వీడియో చూసి, అక్క మీ హెయిర్ చాలా బాగుంది, లాంగ్ హెయిర్ కదా, మంచిగా ఆయిల్ పెట్టుకొని 2 జడలు వేసుకొని ఫుల్ వీడియో చేయండి, 2 జడలు ఎట్లా వేసుకోవాలని, దాంతోపాటు మీకు ఒక టాస్క్ ఇస్తాను అంది. టాస్క్ అనగానే నేనైతే ఫస్ట్ భయపడ్డా. ఏం టాస్క్ ఇస్తుందబ్బా, ఓకే అంటే ఏంటో, ఓకే అనకపోతే ఏంటో. అది కాక మన సబ్స్క్రైబర్, ఇప్పుడే ఛానల్ స్టార్టింగ్లో ఉన్నాము, ఏమని రియాక్ట్ అయితే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో అనుకున్నాను. భయపడుతూనే ఓకే అన్నాను. తీరా తను ఇచ్చిన టాస్క్ ఏంటి అని అంటే, మీరు 2 జడలు వేసుకోవాలి రిబ్బన్స్తో ఫోల్డ్ చేసుకొని, అది కూడా డే మొత్తం ఉండాలి అని చెప్పిందనమాట. డే మొత్తం ఉన్నది లేని తనకి ఇలా తెలుస్తుంది అనుకున్నా. కాకపోతే డే మొత్తం ఉండాలి అంటే ఇట్లా ఫుల్ వీడియో చేయాలి అని అర్థం అనమాట. సో తనకైతే ఓకే అని చెప్పినా కానీ నేను మాత్రం మిగతా వీడియో షూట్ చేసుకోవడం, ఎడిట్ చేసుకోవడం, అప్లోడ్ చేసుకోవడం, మధ్యలో నాకు కొంచెం ఫీవరు, ఊరెళ్ళి రావడం ఇవన్నీ అవుతున్నాయి. ఏవేవో వీడియోస్ పెడుతున్నాను కానీ తను చెప్పిన వీడియోస్ మాత్రం పెట్టట్లేదు. మధ్యలో మేము తిరుపతి వెళ్ళేసి వచ్చినాము, మా తమ్ముడు పెళ్ళి, మా మరదళ్ళు పెళ్ళి, మా ఊర్లో ఫంక్షను, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నా కానీ తను చెప్పిన వీడియో మాత్రం చేయట్లేదని చెప్పేసి తనకు కోపం వచ్చిందేమో. అయితే చెయ్యవా, ఇంకా నువ్వు పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీనా అని అడిగింది. సో స్కూల్లో టీచర్ ఎట్లయితే బెదిరిస్తుందో మనని, మనం చెప్పిన వరకు హోంవర్క్ ఇస్తే చేయకపోతే పనిష్మెంట్ ఇస్తానని, ఇంకా తను నన్ను అయితే చెప్పిన మాట వినకపోతే నీకు పనిష్మెంటే, ఇంకా స్కూల్లో ఇచ్చే పనిష్మెంట్లన్నీ ఇచ్చేస్తా, లెగ్ కూడా కూర్చోవేయడం, ఇవన్నీ ఆ టాస్క్లన్నీ చేయడానికి రెడీనా అని అడిగింది. అమ్మ అవన్నీ ఎందుకులే, 2 జడలు కదా వేసుకుంటే అయిపోతుంది అని చెప్పేసి అని అనుకొని, సరే వేసుకుంటాను, కొంచెం టైం కావాలని చెప్పేసి టైం తీసుకున్నాను. ఇంకా నేను డైలీ వ్లాగ్స్ స్టార్ట్ చేసిన కదా మన ఛానల్లో. డైలీ రొటీన్ అంటే మార్నింగ్ మనం 5:30కి లేస్తే నైట్ ఒక్కోసారి 11-12 వరకు కూడా మేలుకుంటాం కదా. సో అట్లా మన డే ఇట్లుంటుంది అని చెప్పేసి అని నేను ఇట్లాంటి వ్లాగ్స్ స్టార్ట్ చేసిన. ఇంకా కొంచెం టైం దొరికితే షార్ట్స్ ఇవన్నీ చేసుకుంటూ కొంచెం బిజీ అయిపోయినా అనుకోండి. ఇంకా దాని తర్వాత తను కూడా ఇన్స్టాగ్రామ్లో కూడా ఇక్కడ వీడియోస్లో కూడా మెసేజ్ చేయడం చాలా తగ్గించేసింది, కమెంట్స్ చేయట్లేదు. ఏమైందా అందో అని చెప్పేసి అని నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి, ఏమైంది మీరు ఇట్లా కమెంట్స్ కూడా చేయట్లేదు, వీడియోస్ కూడా చూడట్లేదు, మీ నుంచి ఏం కమెంట్స్ రావట్లేదు వీడియోస్లో అని అంటే, నాకు హెల్త్ బాగాలేదాక కొంచెం ఫీవర్ అని చెప్పింది. సో 1 వీక్ అట్లా తను సెట్ అయిన తర్వాత మళ్ళీ నిన్న, నేను ఇచ్చిన టాస్క్ మర్చిపోయినరా మీరు, మీకు పనిష్మెంట్ ఇవ్వాల్సిందే, నేను వదిలేస్తే మీరు అసలు మరీ పట్టించుకోవట్లేదు, నేను పనిష్మెంట్ ఇచ్చేస్తాను, మీరు రెడీగా ఉండండి అన్నది. ఇంకా ఒక స్టూడెంట్ మేడం ఎట్లా బ్రతిమలాడుకుంటుందో పనిష్మెంట్ వద్దని, నేను కూడా తనని బ్రతిమలాడుకొని జస్ట్ 2 డేస్ టైం తీసుకొని, అంటే ఇదంతా ఫ్రైడే నైట్ జరిగిందనమాట కన్వర్జేషను. ఇంకా సాటర్డే మార్నింగే రిబ్బన్స్ వేసేసుకొని, సాటర్డే రోజు షూట్ చేసేసుకొని సండే మార్నింగ్ అప్లోడ్ చేయాలని చెప్పేసి అని అనుకున్నాను అనమాట. సో ఇది వీడియో సండే రిలీజ్ అయిపోతుంది, అంటే ఈరోజు అనమాట. స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే అతి కష్టం మీద మనం రిబ్బన్స్ వేసుకుంటాము. ఈ రిబ్బన్స్ వేసుకునేటప్పుడు కూడా చాలా పెద్ద స్టోరీ ఉంటుందండి. సండే రోజు మొత్తం పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు తలస్నానం అనే హడావిడి. ఎందుకంటే 2-3 సార్లు షాంపూలు వేసి బాగా కడిగి 2-3 బకెట్లతో ఫుల్గా హెడ్ బాత్ చేసుకొని, మధ్యాహ్నం అంతా ఎండలో కూర్చొని జుట్టు ఆరబెట్టుకొని, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఫ్రెష్గా కొబ్బరి నూనె అప్లై చేసుకొని చిక్కులు దూసుకొని దూకుంటే అప్పుడు
ఈ హెడ్ బాత్ స్టోరీ ఫినిష్ అవుతుందన్నమాట. మళ్ళీ యథావిధిగా మండే నుంచి సాటర్డే వరకు ఈ 2 జడలే వేసుకొని వెళ్ళాలి. ఒక్కోసారి మీకు గుర్తుందా, మనకు అమ్మ వేసిన 2 జడలు ఎప్పుడన్నా ఒక రిబ్బన్ ఊడిపోయింది అనుకోండి, ఆ రిబ్బన్ మనం చేతిలో పట్టుకొని జుట్టు చేతిలో పట్టుకొని ఇంటికి వచ్చినామంటే నెక్స్ట్ డే మన అమ్మలు ఎంత గట్టిగా వేస్తారంటే జుట్లు ఎవరన్నా పట్టి పీకితే కూడా రావు అన్న అంత గట్టిగా వేస్తారనమాట. ఒక్కోసారి కురుపులు కూడా వచ్చేస్తాయి, మొత్తం జుట్టు మెడలు తిప్పడానికి రాకుండా అంత టైట్గా వేసి పంపిస్తారు. ఆ రోజైతే హారిబుల్గా ఉంటుంది సిచ్యువేషన్. మనకు మెడలు అటు ఇటు అనడానికి రావు, కనీసం బోర్డు మీద మేడం ఏం రాస్తుందో చూద్దామన్నా కూడా మనకు మెడలు పనిచేయమన్నమాట. ఆ రేంజ్లో వేస్తారు మనకు మన అమ్మల జుట్లు. టాస్క్ అయితే చేయడం స్టార్ట్ చేసిన నేను డే మొత్తం ఈ రిబ్బన్స్తో ఉన్నానా లేదా, ఇంతకీ టాస్క్ హిట్టా ఫట్టా అనేది మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ మధ్య మధ్యలో మా అమ్మకి, మా మరదలకి, మా చెల్లికి వీళ్ళకి వీడియో కాల్ చేసిన వాళ్ళందరి రియాక్షన్ నేను మధ్యలో యాడ్ చేస్తే చూడండి. బయటికి వెళ్ళి రిబ్బన్స్ కొనుక్కొచ్చుకొని వేసుకుందాం అని అనుకున్నా. తీరా ఆ రోజైతే నిన్న ఫుల్ వర్షం పడుతుంది బయట, పొద్దున్నుంచి సాయంత్రం వరకు పడుతూనే ఉంది కంటిన్యూగా. బయటికి వెళ్ళడానికి అస్సలు ఛాన్స్ లేదు. ఇంకా సాయంత్రం దాకా వెయిట్ చేద్దామా అంటే ఫుల్ వీడియో అడిగింది, డే మొత్తం ఉన్నానా లేదా రిబ్బన్స్తోని అని. సో మనం ఎంతైనా తన దగ్గరుండి చూడట్లే అని చెప్పేసి మనం దొంగతనంగా చేయకూడదు కదా. సో అందుకని చీటింగ్ చేయొద్దని చెప్పేసి అని ఇంకా మా పక్కన మా నైబర్ వాళ్ళని అడిగితే వాళ్ళ పాప స్కూల్కి వెళ్తుంది, రిబ్బన్స్ ఉన్నాయా అంటే సరే అని చెప్పేసి అని తన రిబ్బన్స్ అయితే ఇచ్చింది నాకు. తీరా ఆ రిబ్బన్స్ చూస్తే పాతవి బాగా ఫోల్డ్ అయిపోయి ఉన్నాయి, అంత ముడతల కింద. సరే అని వాటిని మంచిగా నేను ట్రయాంగిల్ షేప్లో కోన్స్ లాగా షేప్లో మంచిగా మడత పెట్టేసి మంచం కింద పెట్టేసిన అనమాట ఒక గంట సేపు. సో నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని టిఫిన్ చేసేలోపు మంచిగా రిబ్బన్స్ అయితే రెడీ అయిపోయినాయి ఐరన్ చేసినట్టు. ఇంకా జడకి ముందు రోజే నేను ఆయిల్ పెట్టుకుని ఉండే, ఎవ్రీ సాటర్డే అయితే హెడ్ బాత్ చేసేసుకుంటాను. కానీ ఫుల్ బయట వర్షం పడుతుంది, చల్లగా ఉంది వాతావరణం. ఈ వాతావరణానికి జుట్టు ఆరదు. మళ్ళీ అంతకుముందే నాకు ఫీవర్ వచ్చింది, ఫుల్గా జలుబు అయింది. ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం ముక్కు అటు ఇటుగానే ఉంది. సరే ఎందుకులే ఇంకా జలుబు చేస్తే మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ, వద్దులే అని చెప్పేసి అని ఇంకా సాటర్డే అయితే హెడ్ బాత్ చేయలేదు. ఎట్లాగో హెయిర్కి ఫుల్గా ఆయిల్ ఉంది కాబట్టి జడలు వేసుకోవడానికి ఈజీనే వస్తుందిలే అనుకున్నాను. ఇంకా రిబ్బన్స్ అయితే తెచ్చేసుకున్నా కదా, రిబ్బన్స్ అయితే వేసుకోవడం స్టార్ట్ చేసిన. ముందు మంచిగా హెయిర్కి ఆయిల్ అయితే ఉంది కాబట్టి జుట్టు బాగా చిక్కులు పడ్డాయి. చిక్కులన్నీ తీసేసుకొని 2 పార్టీషన్స్ చేసుకున్నాను అనమాట. పాపడ్ తీసుకుంటుంటే కూడా నాకు ఇక్కడ కెమెరాలో అంటే ఫోన్లో తీసుకుంటున్నా కదా, అసలు రావట్లేదు సరిగా తీయడానికి. ఇంకా ఎట్లా అట్లా కష్టపడి పాపడ్ తీసి ఫ్రంట్ పాపడ్ అయితే తీసుకున్నా. బ్యాక్ పాపడ్ తీసుకుంటే అప్పుడైతే చాలా ఇబ్బంది అయింది, మనకు కనిపించదు కదా. సో అట్లా అనమాట. ఇక్కడ చూస్తున్నాను నేను జుట్టు ఎట్లా పట్టుకున్నా. అసలు నా జుట్టు అయితే స్కూల్లో ఉన్నప్పుడు 2 చేతులు అంటే ఈ 2 జుట్లు కలిపితే ఎంత ఉంటుందో అట్లా ఒక జుట్టు ఉంటుండే అనమాట, అంత లావు ఉంటుండే. మా మమ్మీ ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు నాకు జుట్లు వేసుకోవాలి ఇట్లా 2 జడలు అంటే నేను ఎవరింటికి వెళ్ళి ఎవరితో హెల్ప్ తీసుకొని వేయించుకోకపోతుండే, నాకు నేను సొంతంగా వచ్చినట్లు వేసుకుంటుండే అనమాట. అప్పుడు మాత్రం ఫుల్ చేతులు నొస్తుండే. ఒక్క జుట్టు వేసుకునేసరికి నాకు మినిమం ½ అన్ అవర్ పట్టేది. ఇంకొక రోజు ఎప్పుడైనా అమ్మ లేదు ఊరు వెళ్ళింది నేను జడలు వేసుకోవాలి అంటే ఒక గంట ముందే లేచి టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేసుకొని మా చెల్లెళ్ళిద్దరికి టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేసి వాళ్ళిద్దరిని రెడీ చేసుకొని లాస్ట్ మూమెంట్లో ఒక గంట ముందు నేను జడలు వేసుకొని ఇంకా వాళ్ళని తీసుకొని స్కూల్కి వెళ్ళేదన్నమాట. అంత టైం పట్టేది నాకు జడలు వేసుకోవడానికి. ఇప్పుడేమో ఈ జుట్టు వాల్యూమ్ చూస్తే అంటే ఒత్తు చూస్తే అస్సలు చాలా తగ్గిపోయింది, ఏం లేదు పలచబడిపోయింది జుట్టు బాగా. నాకే అల్లుకోవడానికి రావట్లేదు అనమాట, అంత పలచగా అయిపోయింది. అంతే కదా, ఒక్కసారి మనం స్కూల్ మానేసినాం, స్కూల్ అయిపోయింది అంటే కాలేజ్లో వచ్చి నుంచి అసలు హెయిర్కి ఆయిలే పెట్టుకోము, మనకు స్టైల్ కదా మరి. ఎప్పటికప్పుడు సివిల్ డ్రెస్సులు వేసుకొని వెళ్తాము. స్కూల్ ఉన్న రోజులు అంటే యూనిఫాము 2 జడలు ఒక రూలు మంచిగా ఫాలో అయిపోయే వాళ్ళం. ఇంకా కాలేజ్ స్టార్ట్ అయిందంటే మనకు సోకులు స్టార్ట్ అయినట్టే. 10th క్లాస్ దాకా అసలు ఈ రిబ్బన్స్ గొడవ ఎప్పుడెప్పుడు వదిలిపోతుందా అన్నట్టు ఉంటుంది మనకి. ఎప్పుడైనా ఛాన్స్ దొరికిందంటే హెడ్ బాత్ చేసినామనో, రిబ్బన్స్ దొరకలేవనో, ఊరెళ్ళొచ్చినామనో ఇట్లాంటి సాకులన్నీ చెప్పి జడ వేసుకొని, లేకపోతే రిబ్బన్స్ వేసుకోకుండా నార్మల్గా 2 జడలు వేసుకొని ఇట్లాంటి కథలన్నీ పడేవాళ్ళం స్కూల్లో ఉంటే. మీరు కూడా ఇట్లనే చేస్తుండేనా? కమెంట్ చేసేయండి కమెంట్ సెక్షన్లో. కొన్నిసార్లు అయితే స్కూల్లో ఇట్లా ఎప్పుడు పడితే అప్పుడు రిబ్బన్స్ వేసుకోకుండా సింగిల్ పోనీ వేసుకొని వస్తున్నారని చెప్పేసి అని మా
మేడం వాళ్ళు అయితే మాకు ఫైన్ కూడా పెట్టారు అనమాట, 5 రూపీస్ ఫైన్ అని. ఎవరెవరైతే 2 జడలు వేసుకొని రాకుండా డైరెక్ట్గా వచ్చేస్తారో, షూస్ వేసుకు రాకపోయినా, కొందరు చెప్పులు వేసుకొని వస్తాం కదా, షూ వేసుకొని రాకపోయినా, ఇట్లా జడలు వేసుకోపోయినా, యూనిఫామ్లో వెళ్ళకపోయినా, అంటే సివిల్ డ్రెస్ వేసుకోపోయినా ఇట్లా 5 రూపీస్ ఫైన్ అన్నట్టు చెప్పి పెడుతుండే అనమాట. 5 రూపీస్ ఫైన్ అని ఇస్తుంటే కానీ రూల్స్ మాత్రం ఫాలో అవ్వకుండే. ఇట్లా మీరు కూడా ఎప్పుడైనా చేసిర్రు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మన సంగతి పక్కన పెడితే, మీలో ఎవరైనా చూస్తున్న వాళ్ళకి పిల్లలు ఉన్నారు, మీ పిల్లలకి మీరు రిబ్బన్స్ వేస్తున్నారంటే వాళ్ళు రోజు మొత్తం బాగానే ఉంటారు సండే రోజు, కానీ ఇంకా మండే రోజు స్కూల్కి వెళ్ళే టైంకి జడలు వేస్తామంటే టైంకి లేవరు, జడలు మాత్రం వేసుకోరు. తీరా హడావిడిగా ఇంకొకసారి రిబ్బన్స్ వేసే టైం లేక నార్మల్గా రబ్బర్ బ్యాండ్స్తో వేసి పంపిస్తాము. స్కూల్ నుంచి మనకు కంప్లైంట్ వస్తూనే ఉంటుంది కదా. ఇది యథావిధిగా జరిగేదే అందరి ఇళ్ళలో. సో నేనైతే కష్టపడి ఒక వైపు అయితే జుట్టు వేసేసుకున్నాను. మంచిగా జుట్టు అంతా రిబ్బన్స్తో అల్లుకున్నాక లాస్ట్లో మనకి ఎక్కడైతే వాల్యూమ్, అదే 3 పాయలు తీసుకుంటాం కదా, ఆ 3 పాయలలో 2 పాయలు, ఒక పాయ మంచిగా హెవీగా తిక్కుగా ఉంటుంది, ఒక పాయ సన్నగా ఉంటుంది కదా, ఆ సన్నగా ఉన్న 2 పాయలకి రిబ్బన్ అటాచ్ చేసి ఇంకా మంచిగా అల్లేసుకున్న తర్వాత లాస్ట్లో ఇట్లా ముడేసుకోవాలన్నమాట. ముడి మంచిగా గట్టిగా వేసుకుంటే ఊడిపోకుండా ఉంటుంది, రిబ్బన్ బాగుంటుంది. ఇక్కడ ఈ రిబ్బన్ ముడేసేటప్పుడు కూడా మన అమ్మ వాళ్ళు గట్టిగా జుట్టు పట్టి పట్టి గుంజి, మనం ఇక్కడ ఉంటే అంత దూరం మన జుట్టంతా గుంజి ఈ రిబ్బన్కి ముడేస్తుండే. ఈ రిబ్బన్కి ముడేస్తుంటే నాకైతే అదే గుర్తొచ్చింది, చాలా నవ్వుకున్నాను నేను. ఇంక ఇది అయిపోయిన తర్వాత పైకి రిబ్బన్ కట్టుకోవడమే అనమాట. రిబ్బన్ కట్టేటప్పుడు కూడా నేను చూడండి ఫస్ట్ టైం ఇట్లా నా జుట్టు నేను కొలుచుకొని చూస్తున్నా. ఇప్పటిదాకా నన్ను చాలామంది అంటారు జుట్టు పొడుగు ఉంది అని, కానీ అబ్బాయి ఈ మాత్రం దానికి ఎవరైనా జుట్టు పొడుగు ఉంటుంది అంటారా అనుకుంటుండే. యాక్చువల్గా అయితే 10th క్లాస్లో ఇంత పొడుగు ఉండకపోతుండే, కాకపోతే బాగా లావు ఉంటుండే జుట్టు నాకు. ఇంటర్లో కూడా బాగానే ఉంది. ఇంకా ఇంటర్ సెకండ్ ఇయర్ నుంచి పోవడం స్టార్ట్ అయింది. ఇంకా డిగ్రీలో అయితే ఇక మొత్తం పోయింది అనుకోండి. ఇంకా దాని తర్వాత మళ్ళీ కొంచెం కవర్ అయింది. ఇంకా అక్షయ్ పుట్టిన తర్వాత ఇంకా సివియర్గా హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అయింది. ఇది అందరు మదర్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత చాలా మట్టుకు హెయిర్ ఫాల్ అయితే అవుతుంది కదా మనకి. ఇంకా ఇట్లా ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి అని నేను ఇంట్లోనే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటున్నా. అది బాగా పనిచేస్తుంది. ముందు మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మా అమ్మ మాకు కొంచెం కరివేపాకు వేసి మంచిగా ఆయిల్, మెంతులు, కరివేపాకు వేసి బాగా వేడి చేసి కొబ్బరి నూనెలో పెడుతుండే. అందరు మా మమ్మీని అయితే అడుగుతుండే. అయితే మేము ముగ్గురం అక్క చెల్లెలము, మా ముగ్గురు కూడా జుట్టు బాగా లావు ఉండేది, ఇట్లనే పొడుగు ఉంటుండే అనమాట కొంచెం. అయితే మీ పిల్లలకి మీరు జుట్టుకి ఏం పెడతారు ఆయిల్ అని చెప్పేసి అడుగుతుండే. మేము నిజానికి అయితే అసలు ఒక్కోసారి షాంపూ లేకపోతే సర్ఫ్తో కూడా స్నానం చేసుకుంటుండే అనమాట. అంత వదిలేస్తుండే, అసలు మరీ కేర్ ఏం తీసుకోకపోతుండే. కానీ ఇంకా మా మమ్మీకి జుట్టు బాగుంటుండే తను చిన్నప్పుడు, తన జీన్సే మాకు వచ్చి మాకు కూడా జుట్టు బాగానే ఉంటుండే ముగ్గురికి కూడా. ఇంకా అందరు మాత్రం అట్లా అడుగుతుండే మీరు ఏదో సీక్రెట్ పెట్టుకుంటారు, సీక్రెట్ హెయిర్ ఆయిల్ మెయింటైన్ చేస్తారు, అందుకే మీ జుట్టు అట్లా ఉంటుంది అని చెప్పేసి అని. నిజం చెప్పాలంటే మేము మా స్కూల్ లైఫ్ వరకు అసలు ఎట్లాంటి హెయిర్ ఆయిల్ యూజ్ చేయలేదు, ఏం సీక్రెట్ ఏమీ లేవన్నమాట. కానీ ఇంకా ఈ మధ్య బాగా నాకు హెవీగా హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి అని ఇంట్లోనే ఒక హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఆ హెయిర్ ఆయిల్ అయితే బాగా పనిచేస్తుంది. హెయిర్ ఫాల్ మ్యాక్సిమం తగ్గింది అనుకోండి. ఇప్పుడు నాకు ఎట్లా అంటే జుట్టు దూసుకోవాలి అంటే కూడా భయం అయ్యేటట్టు అంతగానం హెయిర్ ఫాల్ అవుతుండే. ఇంకా ఆ హెయిర్ ఫాల్ నుంచి ఎట్లా తప్పించుకున్నా అని చెప్పేసి అని నేను ఆ హెయిర్ ఆయిల్ వీడియో అయితే చేసిన, మన ఛానల్లో ఉంది, మందారం పువ్వులతో హెయిర్ ఆయిల్ అని. మనకు మందారం పువ్వులు ఒకటి బల్క్గా ఉన్నాయంటే కొంచెం మనం చేసేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నా 2 జడలు వేసుకోవడం అయితే అయిపోయింది. మా నైబర్కి చూపిద్దామని చెప్పేసి అని, అంటే మా పక్కన పోర్షన్లోనే ఉంటారు, అక్కకు చూపిద్దాం తను ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి అని తనని పిలుస్తున్నాను అనమాట. చూద్దాం, మీరు కూడా చూడండి తను ఎట్లా రియాక్ట్ అవుతుంది అని చెప్పేసి అని. రియాక్షన్ ఎలా ఇస్తావా అని. బాగానే ఉన్నాయి, బాగున్నాయి. వెనకాల బాగా వచ్చిందా చూడు. చూడడానికి చూసుకోవడం రాలేదు, కెమెరాతోనే వేసుకున్నా కదా. కానీ బాగానే వచ్చినాయి. బాగా వచ్చినాయా? బాగున్నాయి అన్న 2 జడలు. అయ్యో సిగ్గుపడుతుంది ఇది. నీయే రిబ్బన్లు జోషి, రిబ్బన్లు నీవే. చెప్పు. సో అదన్నమాట మా నైబర్ వాళ్ళ పాప రియాక్షను. రిబ్బన్స్ ఆ పాపవే అనమాట. ఇంకా సరే జడలు అయితే వేసుకోవడం అయిపోయింది. అప్పటికే టైం ఆల్మోస్ట్ 12 అయిపోయింది. ఇంకా వంట చేద్దామని చెప్పేసి అని కిచెన్లోకి వచ్చేసినాను.
ఇట్లా ఈ రెండు జడలు వేసుకొని పని చేసుకుంటుంటే నాకే కొంచెం వింతగా కొత్తగా అనిపిస్తుంది. స్కూల్లో ఉన్నప్పుడు అంటే తప్పేది కాదు, వేసుకొని వెళ్ళే వాళ్ళం. కానీ ఇంకా కాలేజీలో కూడా చాలామంది కొన్ని సార్లు ఎట్లా అంటే షో చేయడానికి అన్నట్టు ఒక్కోసారి అంటే అందరిలో కొంచెం మనం వింతగా డిఫరెంట్గా కనిపించాలన్నట్టు కొంతమంది వేసుకొచ్చుకుంటుండే రిబ్బన్స్ కానీ రెండు జడలు కానీ అట్లాంటివి. సో నేను మాత్రం ఎప్పుడు అట్లా వేసుకెళ్ళలేదు. ఇంకెవరైనా వేసుకొస్తే చూడడం అంతే. ఇంకా అప్పటికే మనకు 10th క్లాస్ వరకే ఆ రిబ్బన్స్ రెండు జడలు అంటేనే విరక్తి వచ్చేస్తుంది. ఇంకా మళ్ళీ కాలేజ్లో కూడా మళ్ళీ రెండు జడలు రిబ్బన్లు ఇవన్నీ వేసుకెళ్ళాలంటే ఎవరు వేసుకెళ్తారు చెప్పండి. సో నేనైతే అట్లాంటి సాహసం ఏం చేయలేదు అనుకోండి. రెండు జడలు వేసుకోగానే సడన్గా ఒకటేసారి మనకు స్ట్రైక్ అయ్యేది మన స్కూల్ లైఫ్, మన చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ. మనకు దేవుడు ఒక వరం ఇస్తాను కోరుకో అంటే మనం అందరం ఏం కోరుకుంటాం? మ్యాక్సిమం అయితే ఇప్పుడు ఏది కోరుకున్నా మన పెళ్ళి పిల్లలు ఫ్యామిలీలో పడ్డాక ఏది కోరుకున్నా ఒకటి ఉంటూనే ఉంటుంది, ఒకటి లేదని అనిపిస్తూనే ఉంటుంది. అది కామనే. కానీ ఎప్పటికైనా తిరిగి రానిది మన బాల్యం కదా, మన చైల్డ్హుడ్ కదా. సో అది మనకు తిరిగి ఇచ్చేస్తే అక్కడ ఏం టెన్షన్లు ఉండవు, హ్యాపీగా ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు జస్ట్ మనకి చదువు ఎగ్జామ్స్ అనే కొంచెం టెన్షనే కానీ ఇంకా వేరే ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు కదా. ఇప్పుడు లైఫ్ అంటే ఎన్నో భరించాలి, ఎన్నో ఎదుర్కోవాలి, ఇంకా చాలా మేనేజ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. స్కూల్ అంటే గుర్తొచ్చింది. మీరు స్కూల్లో ఏమేమి గేమ్స్ ఆడేవాళ్ళు కమెంట్ చేయండి ఒకసారి. మేమైతే ఒక సర్కిల్ గీసి అందులో ఒక బెల్ట్ వేసి ఆ బెల్ట్ చుట్టూ తిరిగి ఎవరు ఫస్ట్ ఆ బెల్ట్ని తీసుకుంటారు అని చెప్పేసి ఆడే. దాని పేరు గుర్తొస్తలేదు కానీ మేబీ ఐస్ వాటరో లెగ్ టచో అంటుండే మేము. ఆ బెల్ట్ తీసుకున్న వాళ్ళు అవతల వాళ్ళని పట్టుకోవాలో లేకపోతే బెల్ట్తో కొట్టడం ఏదో చేస్తుండే. ఆ ఆట ఒకటి ఆడుతుండే అనమాట. ఇంకా మళ్ళీ తొక్కుడు బిళ్ళ, ఐఎమ్ నాట్ అవుట్ అని చెప్పేసి అని ఆడుతుండే అదొకటి. ఇంకా ఇట్లా అనమాట లెగ్ టచ్ చేయడం అని చెప్పేసి అని లెగ్తోని వాళ్ళని టచ్ చేసి అవుట్ చేయాలి. ఇంకా ఐస్ వాటర్ అని ఒకరు ఐస్ అయితే ఒకరు వాటర్ అవ్వాలి. ఐస్ వచ్చేసి వాటర్ చేసే వరకు అక్కడ వాళ్ళు ఫ్రీజ్ అయిపోతారు అనమాట. అట్లాంటి గేమ్స్ అవన్నీ. మనకంటే కూడా మన పేరెంట్స్ ఇంకా మంచి మంచి గేమ్స్ ఆడుతున్నాడంట, చైల్డ్హుడ్ని బాగా ఎంజాయ్ చేస్తుండేనంట. మరదలకి నేను వీడియో కాల్ చేసిన తను ఎట్లా రియాక్ట్ అవుతుందో చూడండి. అయింది, రెండు జుట్లు వేసుకున్నావా? వావ్ సూపర్, చూయించు మంచి చూయించు. ఓ సూపర్ సూపర్. ఏంది స్పెషల్ వదినా? స్పెషలా మనకు సబ్స్క్రైబర్ ఒకరు రెండు జడలు వేసుకొని వీడియో చేయమన్నారు. ఓకే, ఫుల్ డే ఉండాలంట ఇట్లనే. టాస్క్ సూపర్ ఉందప్పా. టాస్క్ ఫెయిల్ అయితే పనిష్మెంట్ ఇస్తుందంట, స్కూల్లో టీచర్ ఇచ్చే పనిష్మెంట్. ఓకే సరే చూద్దాం డే మొత్తం ఉంటానా లేదా అని వేసుకున్నా. డే మొత్తం ఉండాలా? నైస్. థ్యాంక్ యూ. ఇట్లా ఓకేనా? బ్యూటిఫుల్ బాగుంది. థ్యాంక్ యూ. ఫుల్గా ఆయిల్ ఉంది ఇవాళ, హెడ్ బాత్ చేయలేదు. ఇట్లా ఫుల్ ఆయిల్ పెట్టుకొని రెండు జుట్లు వేసుకొని స్కూల్కి పోయినప్పుడు ఆ రోజు మొత్తం చిట్చిట పెడుతుంటారు, అదే గుర్తొచ్చింది. మెయిన్ సండే రోజు ఫుల్గా తలస్నానం చేసి ఆయిల్ పెట్టుకుంటుంటాం కదా మనం. నెక్స్ట్ డే మండే రోజు స్కూల్కి పోతే నూనె కారుతుంటది, జుట్టు చిట చిట అంటుంటది మనకి. మండే పొద్దున్నే పెట్టుకుంటే అట్లా. ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే రెండు జడ్లకు స్విచ్ చేద్దామా అని చూస్తాం. సో నేనైతే ఇట్లా మా మరదలతోనైతే మాట్లాడేసిన అనమాట. తను ఎట్లా రియాక్ట్ అయింది చూసారు కదా. నెక్స్ట్ ఇంకా మా అమ్మకి చేస్తాను, ఇంకా మా ఆయన కూడా వస్తాడు లంచ్కి. వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దరు మీరు. ఇంకా నేనైతే ఇక నా చేయి చూపిస్తున్నా కదా, ఏళ్ళకి ఏం తెగిందో తెలియదు కానీ మెయిన్ మన లేడీస్కి అయితే ఇదే ప్రాబ్లం. ఒక్కోసారి ఘాట్లు పడతాయి, తెగుతాయి చేతులు, సురుకు తాకుతుంది. మనం అంటే వంట దగ్గర పొయ్యి కాడ వంట చేసేటప్పుడు బాగా కాల్చుకుంటూ ఉంటాము. కొన్నిసార్లు అది మండిన దాకా బుగ్గలు వచ్చిన దాకా మనకు తెలియదు అనమాట. అట్లా అయితే ఉంటుంది, అవన్నీ కామనే మనకి. నెక్స్ట్ మా అమ్మకు ఫోన్ చేసినా చూద్దాం.
హాయ్ హాయ్. అచ్చు వాడే. సో జస్ట్ మా అమ్మ కాల్ లిఫ్ట్ చేసి ఒక 2 ముచ్చట్లు మాట్లాడింది లేదో మా అక్షయ్ అయితే కింద పడ్డదనమాట. అంటే నడుచుకుంటూ వస్తూ ఉత్తుగానే పడింది. ఇంకా సరే అది పడిందిలే అని చెప్పేసి అని కాల్ అయితే కట్ చేసిన. పౌడర్ డబ్బా ఇస్తే ఇట్లా మేడం గారు పూసుకొని మొత్తం ఇల్లంతా రచ్చ రచ్చ చేసింది. నెక్స్ట్ మా ఆయన లంచ్కి వచ్చేసిండు. ఆయన రియాక్షన్ చూడండి ఒకసారి మీరు. అయితే పొద్దున్న నుంచి ఫుల్గా వర్షం పడుతుంది కదా, వచ్చేసరికి ఇంకా వీళ్ళిద్దరు అయితే వాళ్ళ డాడీ కోసం కాచుకొని కూర్చున్నారు బయట. ఆయన రాగానే ఇద్దరు అటాక్ చేసేసారు. ఇంకా ఆయనకైతే వాళ్ళిద్దరితోనే సరిపోతుంది. పెద్దగా ఏం రియాక్షన్ అయితే ఇవ్వలేదు కానీ ఓకే ఒక చిన్న నవ్వు నవ్విండు అనమాట. అది చాలు కదా మనకి. ఇంకా అది సంగతి. ఇంకా టైం చూస్తే ఆల్రెడీ 14:51 అంటే 3 o'clock అవుతుంది. నేను ఇప్పుడు మధ్యాహ్నం 11 o'clock వేసుకున్న కదా జుట్లు 3 అవుతుందన్నమాట. ఇడ్లీ పిండి కొంచెం మిగిలిపోయి ఉండే అది పునుగులు వేద్దామా అని చెప్పేసి నానబెట్టుకున్నా. మా ఇంటి పక్కన ఇంకో నైబర్ ఉంది కదా, తనకి చూపిద్దామని చెప్పి బయటికి వచ్చినాను. తన రియాక్షన్ ఎట్లా ఇస్తుందో మీరు కూడా చూడండి ఒకసారి. పాపను ఎత్తుకొని నించుంటే ముందు తను అబ్జర్వ్ చేయలేదంట, తర్వాత చూసి ఇట్లా రియాక్షన్ ఇస్తుంది చూడండి. కుందామని ఫోన్ పట్టుకొని వచ్చా నేను. కనిపించలేదు. రెండు వేసుకున్నాను. అంటే మన సబ్స్క్రైబర్లు ఒకరు అడిగారు అనమాట, 2 జడలు వేసుకొని ఫుల్ డే మొత్తం ఉండాలి, మీ ఇంట్లో వాళ్ళందరూ ఎలా రియాక్ట్ అవుతారో వీడియో చేయండి అని. నెక్స్ట్ వాళ్ళ పాప కూడా ఏది నేను కూడా చూస్తానని చెప్పేసి అని వాళ్ళ గేట్ల నుంచి మా గేట్లోకి వచ్చింది చూడండి ఒకసారి. ఏంటమ్మా బాగున్నాయా? స్కూల్కి ఇలాగే వేసుకోలేదానివా? రిబ్బన్స్తో నేను ఇలా వేసుకున్నా. రిబ్బన్స్తో అది చూడు ఎలా చూసేస్తుందో. బాగున్నాయి జాను. నీకేనా? నువ్వు స్కూల్కి వెళ్ళిపోయి నీకే వేద్దాం అనుకున్నానే. జోషికి గుండె అయిపోయింది. జోషివి. అదన్నమాట సంగతి. మన నైబర్స్ ఎట్లా రియాక్ట్ అవుతారని చెప్పేసి అని అవి కూడా వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాను నేను. చాలా ఫన్నీగా అనిపించింది. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇట్లా జడలు వేసుకొని బయటికి వెళ్ళాలంటే చాలా ఆక్వర్డ్గా అనిపించింది నాకైతే. మనం ఇట్లా అలవాటు తప్పిపోయింది కదా, మనకు పెళ్ళి 2 పిల్లలు పుట్టిన తర్వాత మనం జడలు వేసుకుంటే. ఈవెన్ లక్కీగా నాకు పిల్లలు అయితే చిన్నవాళ్ళు కాబట్టి పెద్దవాళ్ళు అయితే వాళ్ళు కూడా ఏమని కమెంట్ చేస్తున్నాను ఏమని ఎక్కిరిస్తున్నాను తెలియదు. కానీ మా ఆయన అయితే ఏం రన్నింగ్ కమెంటరీ అయితే ఏమి ఇవ్వలేదు అనుకోండి. ఇంకా ఈవినింగ్ పునుగులు అయితే వేసేసుకొని వర్షానికి ఇట్లా హాట్గా పునుగులతో ఎంజాయ్ చేస్తున్నాం మేము. టైం అయితే 17 అంటే 5 అవుతుంది. మా చెల్లికి కాల్ చేసిన తను ఏమంటో చూద్దాం. నీకు వేయాలా? అచ్చికి వేయాలా? ఎవరికి వేయాలి రిబ్బన్స్? పిన్నికా నీకా? నీకొద్దా? కావాలా? నీకు కావాలా? మమ్మీ రిబ్బన్స్ లా అచ్చు 2 పిలకలు వేసుకుందాం మమ్మీ రోజు. ఇద్దరు విడిచిపెట్టి స్కూల్కి పోవాలి. ఇంకా చెల్లితో కూడా వీడియో కాల్ మాట్లాడిన తర్వాత ఈవినింగ్ యథావిధిగా మనకు ఉండే పనులు ఉంటూనే ఉంటాయి కదా. సో పనులన్నీ చేసుకొని మళ్ళీ నైట్కి వంట చేసుకోవడం ఇవన్నీ. ఇంకా వంట చేసేసుకొని పిల్లలు తినిపించాలి అనుకున్నాను కానీ అంతలోపే మా పిల్లలు అయితే పడుకున్నారు. సో మీకు ఈ వీడియో చూసినంతసేపు మీ చైల్డ్హుడ్ గుర్తొచ్చిందా? మీరు జడలు వేసుకుంటప్పుడు మీ మమ్మీ వాళ్ళతోని అంటే మీ పేరెంట్స్తోని మీ అమ్మతోని ఎట్లా గొడవ పడుతుండే? మెయిన్ జడలు వేసేటప్పుడు అయితే వాళ్ళు గట్టిగా గుంజి వేస్తుండే కదా, చాలా పెయిన్ వస్తుండే. ఒక్కోసారి కోపంలో అరిచేస్తుండే కదా వాళ్ళ మీద. ఇంకా ఇవన్నీ చాలా బాగుంటాయి ఇప్పుడు మనం గుర్తు చేసుకుంటే. వీడియో చూస్తున్నంతసేపు మీరు మీ చైల్డ్హుడ్ని గుర్తు చేసుకున్నారు అనుకుంటే, మీకు వీడియో వల్ల కొంచెం రిలాక్స్ అయ్యారు అనుకుంటే కనుక వెంటనే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన అప్కమింగ్ వీడియోస్లో నేను అనే సిరీస్ స్టార్ట్ చేస్తున్నా. అంటే ఇందులో ఏం మాట్లాడుకుంటామంటే రెగ్యులర్గా మనం లేడీస్ ఇంట్లో ఉండే హౌస్ వైఫ్ మనం ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాము, లేక కొన్నిసార్లు డిప్రెస్ అవుతూ ఉంటాము తెలియకుండానే, కోపం ఇట్లాంటివి, వాటినన్నిటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, లైక్ మనం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఇంటిని మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలి, అవన్నీ కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనము సింపుల్గా ఈజీగా మాట్లాడుకుందాం ఇవన్నీ. అండ్ మొత్తానికి ఇదనమాట నా డే, ఫుల్ డే విత్ మై 2 జడలు రిబ్బన్స్ అనమాట.
మొత్తానికి టాస్క్ అయితే డౌట్గానే స్టార్ట్ చేసినా కానీ ఫైనల్గా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకో విషయం మీకు టైం చూపించలేదు కదా, నేను టైం చూపిస్తే చూడండి. ఇప్పుడు టైం అయితే నాకు ఆల్మోస్ట్ 10:30 అవుతుందన్నమాట. ఈ 10:30 వరకు కూడా నేను రిబ్బన్స్తోనే ఉన్నాను. అండ్ ఈవెన్ నైట్ కూడా రిబ్బన్స్తోనే పడుకుంటానేమో. నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసుకోవాలి. వీడియోని ఎండ్ చేసే ముందు మన సబ్స్క్రైబర్కి దివ్యకి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి. నాకు ఇంత మంచి మెమరీ క్రియేట్ చేసినందుకు. థ్యాంక్ యూ దివ్య. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఆల్.